dedicated to one of the greatest stars, a good actor, Nasir Om Puri garu. వారు ఈరోజు ఇక్కడ లేనందుకు వీఆర్ రిగ్రెటింగ్ హిస్ డిమైజ్ అండ్ వీ డెడికేట్ దిస్ ఫిల్మ్ టు హిమ్. గాజీ ఒకటే ఫిలిం, సేమ్ స్టోరీ, గోయింగ్ టు రిలీజ్ ఇన్ 3 different languages వరల్డ్ వైడ్, February 17th. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆఫ్టర్ వి ఫినిష్ ద స్టోరీ, హూ ఇస్ ద పర్సన్ ఈ సినిమాకు తగ్గట్టు తెలుగులోను, తమిళ్లోను, హిందీలోను మాకు హెల్ప్ చేసి ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి తీసుకెళ్ళడానికి ముందు తోడ్పడతారని అనుకున్నప్పుడు మొట్టమొదటి వ్యక్తి పేరు వచ్చింది రానా గారండి. అండ్ ఆన్ రికార్డ్ ఐ థ్యాంక్ రానా గారు. ఫిలిం స్టార్టెడ్ 1 year బ్యాక్ నుంచి వీ వేర్ డూయింగ్ రీసెర్చ్ అండ్ ఆల్, అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్ అండ్ కంప్లీటెడ్ ఇన్ జూన్. ఇప్పుడు February 17th అంటే ఆల్మోస్ట్ 7 months ఆఫ్ పోస్ట్ ప్రొడక్షన్ చేసామండి. ద ఓన్లీ రీజన్ ఈజ్ దిస్ అబౌట్ 70% of CG in it, and that too underwater. And in the Indian history, as PV garu chepparu, it's the first submarine film being coming in Indian cinema. In the మొట్టమొదటిగా ఫస్ట్ క్రెడిట్ ద వే ఇట్స్ లుకింగ్ మది గారి కెమెరా వర్క్ అండి. అంటే అందరు సినిమాటోగ్రఫర్ బాగుంటారు కానీ ఉన్నటువంటి టైంలో, ఉన్నటువంటి స్పేస్లో సబ్మెరీన్ అంటే ఒక 10 feet ఉంటుంది, అందులో చాలా అత్యుత్తంగా కెమెరా వర్క్ చేశాడు తను. సెకండ్ థింగ్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, వాళ్ళ తోడు సహకారం, అడ్వైజ్ ఆల్వేస్ బీన్ గ్రేట్ టు అస్. ప్రొడక్షన్ డిజైన్ బై శివం అండ్ ది విజువల్ ఎఫెక్ట్స్ దట్ యూ వాంట్ సీ యాడ్లో చూసిందంతా డన్ బై వాసు. అండ్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్ళినారు తాప్సీ గారు. థ్యాంక్ యూ. మీకు ఫస్ట్ నరేట్ చేసినప్పటి నుంచి, ద డే ఐ నరేటెడ్ ద స్క్రిప్ట్ యూ ఫర్ హ్యావింగ్ బిలీఫ్ ఇన్, నో ఇట్స్ నాట్ ఓకే, ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. మది గారు ఆ ఇచ్చిన విజువల్ ఎఫెక్ట్స్, సారీ ఆ విజువల్ ఏదైతే ఇచ్చిండ్రో, nobody could have done such a beautiful work for the first time in Indian cinema. శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటర్. స్క్రిప్ట్ని నేను 140-150 pages తీసుకెళ్తే దాన్ని చాపప్ చేసి, ఇది వద్దు, ఇది అవసరం లేదు, ఇది ఉంటే బాగుంటుంది, ఇది లేకపోయినా సీన్ రన్ అవుతుంది అని గైడ్ చేస్తూ తీసుకెళ్ళినారు శ్రీకర్ సార్. మ్యూజిక్ బై కే, అతను చెన్నై బేస్డ్. అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చినారు. జస్ట్ నిన్ననే మొత్తం ఫిలిం మ్యూజిక్తో విన్నాను. అండ్ ఎవ్రీబడి విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ నేను గర్వంగా చెప్పుకోగలితే నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం అని. నెక్స్ట్ సీజీ వాసు. నవంబర్ ఆల్మోస్ట్ 2 years ట్రావెల్ చేశాను. ఆల్మోస్ట్ ఎవ్రీ షాట్ 2-3 times మేము చేసుకుంటూ వెళ్ళినాం. సీజీ ఒక షాట్ చేయాలంటే 4-5 days పడుతుంది. అలాంటిది మా సినిమాలో 700 shots ఉన్నాయి రఫ్లీ. అన్ని గ్రీన్ మ్యాట్, రోప్ రిమూవల్స్ అన్నీ కలుపుకొని, అండర్ వాటర్ షాట్స్ కానీ అన్నీ కలుపుకొని అన్ని 700 ఉన్నాయి. అది పర్ఫెక్షన్ దాకా తీసుకొచ్చి మీ ముందు చూసినప్పుడు, ఇప్పుడు చూసినప్పుడు అది ఎంత రియలిస్టిక్ ఉండేనో దానికి వాసు కారణము. నెక్స్ట్ సెట్ సబ్మెరైన్ యాజ్ ఇట్ ఈస్ చేయడానికి చాలా కష్టాలు పడ్డాం మేము. అది సార్ మీరు ఎప్పుడు రాకముందే మేము స్టార్ట్ చేసిన సెట్ వర్క్, అది చూసే మమ్మల్ని నమ్మినారు. ఆ సెట్కి కారణము శివంరావు అండ్ మురళి. దే బోత్ టుగెదర్ పుట్ దెన్ కంప్లీట్ 100% effort to get that exact submarine that is there in Vizag, విశాఖపట్నం పోర్ట్ కాడ. అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏమి సపోర్ట్ నన్ను గైడ్ చేయకపోతే, సపోర్ట్ చేయకపోతాను ఇంతగానో. రైట్ అంటే ఒక నార్మలీ అట్ దాట్ ఆ టైంలో ఐ వాజ్ ఓన్లీ టేకింగ్ అప్ full-fledged, like I should have a really good presence in full film. They were like, sorry, girls are not allowed inside submarine. So this is the only way we can get a girl in the film, by making her a refugee. And she'll have her own character, she'll have her own presence in the film. But we can't make her an officer because she can't be in the submarine. So I said,
Okay, it's a very difficult decision. Kani ilanti films lo to be just a part of it is a big deal. ఎందుకంటే first submarine, first underwater war film of India, not just Telugu or any other particular language. So I think that was good enough for me to say yes. Also, Sankalp's research, full presentation, little teaser also ready before we started shooting. That was good enough for me to believe in this director. Sankalp, be ready for a lot many speeches coming up. You will have to prepare quite a bit. Uh, so so producers do have a big part to play in me saying yes, because they could convince me that this is good enough to be there, be part of Ghazi. Rana, I don't know what to talk about Rana because I know him as a really good friend. Uh, Ghazi Mundu, actually, we worked in Hindi in Baby with a couple of scenes together. Also, we worked in Arambam in Tamil. Ippudu, we only didn't work together in Telugu. So you were like, why Telugu? We both started off in Telugu, and in Telugu, we are not getting cast together. And finally, I'm happy maximum numbers of scenes shared between us were in this film only, even though they are very less, but this was the maximum. I think we need to do a one full-fledged film together. Yeah, now that we are known in all the 3 languages, you know, we are the elite category. Okay, so yeah, I mean, it's such a wonderful feeling to work with him. More than as an actor, I know him as a human being, one of the best human beings you can have around, with bigger heart than his size. Let me tell you that. So yeah, you're welcome. Thank you so much for considering me good enough to be a part of Ghazi. I cannot tell you, Telugu to patu, actually Hindi lo kuda people are really looking forward to it. Akkad kuda, when I go out for interviews or wherever, people keep telling me how wonderful the trailer is, how international it looks, and the fact that Karan is supporting it makes it even bigger. So the whole country is waiting for it. I can get those vibes. I think everything is so positive about this film, and I'm so proud that it's coming out of Telugu industry primarily, because that's where I started. ఫస్ట్ ఇంకొక మనిషి క్రెడిట్ ఇవ్వాలండి. అది ఈ సినిమాకి ఏ విధంగా ఆయనకి సంబంధం లేదు. ఇది ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు. ఫస్ట్ నాకు సంకల్ప్ గురించి, ఘాజీ గురించి చెప్పిన వ్యక్తి ఆయన. ఎలా చెప్పాడంటే, ఆయన కార్ రోర్ ట్యాంక్ బండ్లో వెళ్తుంటే ఎవరో ఒక సబ్మరీన్కి సెట్ వేశారు అని చెప్పాడు. చెప్పి దట్స్ వెన్ హీ మెట్ సంకల్ప్. అండ్ సంకల్ప్ గారిని కలిసే ముందు నేను ఆ కథ చదివానండి. అండ్ ఆఫ్టర్ దట్ టైమ్ అండ్ బాహుబలిలో ఉన్నాను. అండ్ తర్వాత ఆ కథ ఎక్కడుందని ఎతికేటప్పటికి అది ఇక్కడే ఉంది, పివిపి గారి దగ్గర ఉంది అని తెలిసినప్పుడు యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ నేనే కబురు పెట్టడం జరిగింది. దెన్ వీ స్పోక్ అండ్ ఫైనలీ వీ హియర్. చాలామంది అన్నారు ఇప్పుడు బాహుబలి తర్వాత సినిమా, తెలుగులో సినిమా అంటే. ఇప్పుడు నేను చాలామంది రైటర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వివిధ యాక్టర్స్ కానీ, నాతో పనిచేసే వాళ్ళకి కానీ, నేను తెలుగులో ఒక సబ్మరీన్ బేస్డ్ వార్ ఫిల్మ్ చేస్తున్నా అంటే వాళ్ళకి అర్థం కాలేదండి. అంటే జనరల్గానే నాకు కొంచెం పిచ్చోళ్ళ చూస్తారు, ఎక్కువ చూసారు అలాగా. బట్ ఇది నేను మా ఎంటైర్ టీం తరఫున చెప్పగలుగుతాను. మేము ఈ సినిమా మీద ఖర్చు పెట్టిన డబ్బు, లేకపోతే టైం, ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది కాస్ట్, ఇదే ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేస్తే ఇట్స్ అ వెరీ ఈజీ వే అవుట్. బట్ ద రీజన్ వీ డిడ్ దిస్ ఫిల్మ్ ఇస్ బికాజ్ ఐ ఫెల్ట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ టు డూ. నాకు 32 ఏళ్ళు, నేను గత 20 ఏళ్ళుగా విశాఖపట్నం వెళ్తున్నాను. ఆ సబ్మరీన్ అక్కడే ఆర్కే బీచ్ మీద ఉంది. చాలాసార్లు చిన్నప్పటి నుంచి దాని ముందు ఫోటోలు కూడా దిగాను. ఆ కథ నాకు ఇప్పుడు తెలియలేదండి. అండ్ నాకే కాదు, నన్ను అక్కడ తీసుకెళ్ళిన చాలామంది వ్యక్తులకు తెలియలేదు. అలానే విశాఖపట్నంలో ఉంటున్న చాలామందికి కూడా తెలియదండి. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పడానికి నేను ఐ వాంట్ టు కోట్ అనదర్ యాక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. సత్యదేవ్ అని, ఈజ్ నాట్ హియర్ బట్ అనదర్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్. సినిమా షూటింగ్ చివరి స్థాయికి వచ్చినప్పుడు ఒకరోజు నాకు మెసేజ్ పెట్టాడు, కలవచ్చాయని. చెప్పు ఏంటంటే, వచ్చి భయ చాలా హ్యాపీ భయ ఈ సినిమా చేస్తున్నాను అంటే. సరే 2 నెలల తర్వాత ఇప్పుడు చెప్తున్నావు ఏంటి, రోజు షూటింగ్లో కలుస్తాం కదా అంటే. ఆ చివర నా స్పీచ్ ఉంటుందండి, మీరు కొన్ని షార్ట్లు చూశారు, బట్ దేర్ ఇస్ అన్ ఎంటైర్ స్పీచ్. అండ్ తను ఆ రోజు ఆ షూటింగ్లో ఉండి
సాయంత్రం నన్ను కలిసి ఏమన్నాడంటే, నేను పుట్టి పెరిగింది వైజాగ్, ఇన్ని సంవత్సరాలుగా నాకు ఇలాంటి ఒక అద్భుతమైన కథ, ఇంత గొప్ప కథ మా విశాఖపట్నంలో జరిగింది. ఈరోజు విశాఖపట్నం, అక్కడున్న ఈస్టర్న్ నేవల్ కమాండ్, అక్కడున్న పోర్ట్ అంత సుఖంగా, అక్కడున్న జనాలు అంత ప్రశాంతంగా ఉన్నారంటే ఆ 71లో ఉన్న ఈ సబ్మరీన్లో ఉన్న ఈ హీరోస్ వల్ల. అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు కూడా ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయినాను, ఎందుకంటే రియలీ దట్ వాజ్ ద రీజన్ వై వీ డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ చాలా అరుదుగా, చాలా రేర్గా కొన్ని సినిమాలకి ఇలాంటి అవకాశం వస్తుంది, ఒక హిందీలో తెలుగులో చేసే అవకాశం. అండ్ ఇది నేను ఇంకో క్రెడిట్ రాజమౌళి గారికి ఇవ్వాలి, ఎందుకంటే ద ఫస్ట్ టైం ఐ టోల్డ్ హిమ్ దిస్ ఐడియా, సార్ ఇలాంటి సినిమా చేస్తుందంటే లాట్ ఆఫ్ పీపుల్ వర్ ద వన్స్ హూ పుట్ మీ డౌన్ వెన్ ఐ వాజ్ డూయింగ్ దిస్, బట్ హీ వాజ్ ద ఓన్లీ మ్యాన్ హూ సెడ్ యు ఆర్ గోయింగ్ ద రైట్ డైరెక్షన్. అండ్ బాహుబలి అనే చిత్రం ఇక్కడ తెలుగులో తీసి, అండ్ యూ ఆల్ నో వాట్ ద సక్సెస్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఇస్. And that film really taught me how to dream, how to believe in the product that you're making. And నిజంగా ఒక అద్భుతమైన సినిమా చేయాలంటే ప్రపంచంలో ఎక్కడ ఉండక్కర్లే, ఎక్కడున్నా సరే దేర్ ఇస్ అ కంట్రీ అవుట్ దేర్ టు వాచ్ యూ. ఈరోజు బాహుబలి ఈ స్థాయికి లేదంటే, ఒక తెలుగు సినిమా ఈ స్థాయికి లేదంటే ఒక మంచి సినిమాని దేశం అంతా ఆదరిస్తారని. అండ్ సంకల్ప్ గారిని కలవడం జరిగింది. వీ ఆల్మోస్ట్ సాట్ అబౌట్ 6-7 months ఆన్ ద స్క్రిప్ట్ ఎవ్రీ డే ఇన్ మై హౌస్ ఇన్ ద బేస్మెంట్. చాలా వర్షన్ల తర్వాత వర్షన్లు, యాక్చువల్లీ ఈరోజు కంప్యూటర్లో చాలా పాత వర్షన్ చూసి ఆల్మోస్ట్ ఒక 10-15 వర్షన్స్ దాకా ఉన్నాయి, వేరే వేరే రైటర్స్ నుంచి, బాంబే నుంచి నాకు తెలిసిన రైటర్స్ కానీ, ఇక్కడ తెలుగులో రైటర్స్ కానీ, తమిళ్లో రైటర్స్ కానీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. దాని తర్వాత వెన్ ఇది ప్రొడక్షన్లో వెళ్తున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ మ్యాట్ని నిరంజన్ గారు కానీ, పివి గారు కానీ, ఎవ్రీబడి సెడ్ ద వన్ థింగ్ దట్, అంటే ఇది డెఫినెట్గా ఒక అరుదైన జానర్, అంటే వీ కాంట్ స్పెండ్ యాజ్ మచ్ as a రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్, బట్ ద వన్ థింగ్ దే ఆల్ స్టక్ టు సెడ్, వాట్ ఎవర్ ద కాస్ట్ ఇస్, ద ఫిల్మ్ షుడ్ లుక్ ఎస్థెటిక్లీ బ్యూటిఫుల్. అండ్ దానికి ప్రతి స్టెప్, అంటే ఫస్ట్ పివి గారు వెళ్ళి మది గారితో మాట్లాడడం, ఆయన్ని ఈ సినిమా తేవడం, శ్రీకర్ ప్రసాద్ గారు మల్టిపుల్ టైమ్ నేషనల్ అవార్డు విన్నర్, ఆయన్ని తేవడం, ఒక అద్భుతమైన సీజీ టీమ్, ఇలా ప్రతి ఒక్క కోణంలో యాక్టర్స్, కేకే మెనన్ గారు, అతుల్ కుల్కర్ని గారు, ఓంపూరి గారు, నాజర్ గారు, తాప్సీ, ఎవ్రీ వన్ హూజ్ అన్ ఏ-లిస్టర్ వాజ్ ఆన్ దిస్ ఫిల్మ్. అండ్ నిజంగా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ చేయడానికి అందరు వచ్చారండి. అంటే ఈ టైం, అది నేను ఫస్ట్ చెప్పినట్టు, ఈ టైం కానీ ఎనర్జీ కానీ మామూలుగా రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్లో కూడా అందరు పెట్టచ్చు, అదే టైం అదే ఖర్చు, బట్ ఆల్ ఆఫ్ దెమ్ కేమ్ టుగెదర్ ఫర్ అ ఫిల్మ్. అండ్ రైటర్స్గా ఇంకో ఇద్దరు వ్యక్తులకు నేను క్రెడిట్ అవ్వాలి, ఒకటి అతుల్ కుల్కర్ని గారికి, ఇంకోటి కేకే మెనన్ గారికి. యాజ్ మచ్ as they were యాక్టర్స్, they were ఆల్సో రైటర్స్ ఆన్ దిస్ ఫిల్మ్. చాలాసార్లు మా సీన్లు చేసేటప్పుడు అతుల్ గారు ఆయన సీన్లు లేకపోయినా కూడా మేము ఆయన ఫోన్తో మాట్లాడి కరెక్షన్లు చేసి నా స్పీచ్లో పైకి కిందకి వెళ్ళి చేశారు. సో దట్ ఈజ్ అ హ్యూజ్ క్రెడిట్ దట్ ఐ హ్యావ్ టు క్రెడిట్ దెమ్ విత్. దాని తర్వాత ఈ సినిమా అయిపోయిందండి, షూటింగ్ అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇప్పుడు సరే ఎంత బోల్డ్గా ఎన్ని చేసాం, అంత మాట్లాడుకోవడానికి అంత బాగుంది, ఇంకా ఎవరికి చూపించలేదు సినిమా. ద ఫస్ట్ ఆడియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వాజ్, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద ఫిల్మ్, వాజ్ మిస్టర్ కరణ్ జోహర్ అండ్ అనిల్ టడాని. ఇంతకుముందు వాళ్ళ దగ్గరికి నేను బాహుబలి అని ఒక అద్భుతమైన సినిమా తీసుకెళ్ళి ఫస్ట్ టైం చూపించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు డెఫినెట్గా తెలుగు సినిమాలు ఏం జరుగుతున్నాయి, ఎలాంటి తెలుగు సినిమాలు కాన్స్టెంట్గా చూస్తున్నారు, బట్ నథింగ్ వాజ్ సంథింగ్ దట్ దే గాట్ అట్రాక్టెడ్ టు. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ సినిమా నచ్చుద్దా నచ్చదా ఇలాంటి ఒక, అండ్ ఆ టైంలో ఇన్ఫ్యాక్ట్ సీజీ చాలా తక్కువ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్ సీజీ అయింది, సెకండ్ హాఫ్ సీజీ కూడా లేకుండా చూపించాను, అసలు సౌండే లేకుండా చూపించాను. 3 times in the film they clapped, and the first thing is they got up and they said we're doing this film. And to me that was the biggest assurance. And బ్లడ్ బ్రదర్ హూ వీ ట్రావెల్ టుగెదర్, క్షణం చేసాం, ఇప్పుడు వచ్చేసాం. మాకెప్పుడు వి బోత్ ఆర్ మూవీ బఫ్స్. ఒక ట్రూ స్టోరీ బేసిస్ మన తెలుగులో ఇండియాలో సినిమాలు రావని, నిన్న కాక మన హ్యాక్సా రిడ్జ్ వచ్చింది. దర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ మేడ్ అరౌండ్ ద వరల్డ్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. మన ఇండియాలో ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు అలా, ఎందుకని ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అదే టైంలో సంకల్ప్ వచ్చి విజన్ చేయటం. Yes, the economics and all that was a little bit of a challenge. But having said that, I'd like to use the expression, yes, we had beer money, but we had champagne taste. So we had to live with that. And Rana helped us a lot. ఇప్పుడు Rama వచ్చిన తర్వాత, of course, trilingual అయింది. And he also contributed in a big way. On record, I would like to thank him. He is...
మీరు సినిమా చూసిన తర్వాత అన్ని డిస్క్లోజ్ చేస్తాను మీకు నేను ఒక్కసారి. బట్ నిరంజన్ గారు అండ్ ఐ వీ డిసైడెడ్ దట్ హోప్ఫుల్లీ అఫ్ కోర్స్ విత్ రానా అండ్ ఆల్ ద టీమ్ ప్రొడక్షన్ సపోర్ట్ బీయింగ్ ఇన్ ప్లేస్, మీడియా మిత్రులందరికీ వీ విల్ షో ద ఫిల్మ్ బిఫోర్. దిస్ ఇస్ వే వీ లైక్ టు షో our patriotism and our nationalistic instincts and our pride for the country.